సో అర్లీ మార్నింగ్ 5 గంటల షో 4 గంటల 50 నిమిషాల షోకు పోయినా ప్రభాస్ అందులో మొట్టమొదటి గురించి ప్రభాస్ గురించి చెప్పాలా లేకపోతే అందులో వచ్చే కెమియో రోల్స్ గురించి చెప్పాలనా 10 ఏళ్ళు తొక్కుతాడు అంటాడు దేవుడు రాజమౌళి దాంట్లో రాజమౌళి ఉన్నాడు దాని తర్వాత ఒక గుడ్డు కోసం ఆర్జీబీ బొంబాయి నుంచి గుడ్డు తీసుకుని వచ్చాడు ఆ సినిమాలో ఏది మన కల్కి సినిమాలో అండ్ గాంధీవధార అర్జున అది ఎవరు అనేటువంటిది మరి చెప్పేస్తే బాగుండదేమో అది ఎవరు అని మీకు తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి అర్జున్ రెడ్డికి అడగండి అండ్ ఓవరాల్ గా మూవీ అయితే వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ దట్స్ ఇట్ అర్థమైందే మరో జూనియర్ రాజమౌళి నాకు తెలిసి జూనియర్ రాజమౌళి మహాభారతం అన్నారు కదా నాకు తెలిసి దీని నెక్స్ట్ లెవెల్గే మహాభారతం సినిమా సూపర్ ఉంది భయ కాకపోతే సినిమాలో 2 మిస్టేక్లు చెప్తాను ఒక మిస్టేక్ ఏం తెలుసా ప్రభాస్ కాలు ఇరుక్కొని పోతుంది కానీ ఆ కాలు ఎట్లా తీసాడనేది చూపించలేదు అర్థమైందా నేను అమితాబ్ బచ్చన్ గారిని ఎందుకు తీసుకున్నారని అనుకున్నా కానీ కాకపోతే అమితాబ్ బచ్చన్ ని కరెక్ట్ గా వాడినటువంటి వ్యక్తి ఎవరు అంటే నాగాశ్విన్ ఏది 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ని వాడినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే నాగాశ్విన్ సూపర్ ప్రభాస్ అన్న ఇచ్చి పడేసిండు అన్న సినిమా మాత్రం దుమ్ములేపేసిండు కిరికిరి ఇచ్చి పడేసిండు తర్వాత చెప్తున్నా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు చెప్తున్నా ప్రభాస్ అన్న కెరియర్ లా ఇది పెద్ద బెస్ట్ మూవీ ఒక వర్షం ఒక ఛత్రపతి ఒక బాహుబలి 1 ఒక బాహుబలి 2 మళ్ళీ ఒక కల్కి ఇది ఒక ప్లేస్ లా ఉంటది సినిమా చెప్తున్నా చాలా బాగుంది సినిమా ఇచ్చి పడేసిన సినిమా కూడా ఎక్కడ పోలేదు బ్లాక్ బస్టర్ మూవీ మన ప్రభాస్ అన్న కెరియర్ లా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా మంది నటించారు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు మన అమితాబ్ బచ్చన్ ఫైట్ వాళ్ళ ప్రభాస్ అన్న ఫైట్ ఉంటుంది ఇంటర్వెల్ ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు ఆ ఫైట్స్ మాత్రం మైండ్స్ బ్లో ఒక హాలీవుడ్ టాలీవుడ్ లాగా తీసుకుపోయిన సినిమా ఒక మన తెలుగు సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుందన్న ఒక ఇంగ్లీష్ వాళ్ళు చూస్తుంటే మాటలు కాదు మన తెలుగు ఇండస్ట్రీ తీసుకుపోయి వరల్డ్ లో పెడుతుంటే మాటలు కాదన్న ఈ సినిమా మాత్రం నిజంగా ప్రపంచంలో #1 సినిమా బ్లాక్ బస్టర్ మూవీ ఇలాంటి సినిమా తీసిన నేచురల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ముందుగా రెబల్ ఫ్యాన్స్ అందరికి ఇట్లా కాళ్ళ దగ్గర ఫ్యాన్స్ అంతా ఇచ్చి పడేసిండు ప్రభాస్ అన్న దుమ్ము లేపేసిండు మళ్ళా సెకండ్ పార్ట్ ఉంటుందన్న అది మాత్రం దుమ్ము లేచిపోతా సినిమా మాత్రం సూపర్ జై ప్రభాస్ అన్న వాళ్ళ ప్రభాస్ వచ్చినప్పుడు ఉంది అగ్ని జ్వాల ఆ మంటలో మా అమ్మ వస్తాం లేట్ అయింది వచ్చాక అన్న చుట్టాయిలో హైలైట్ ఉంది అది వచ్చినప్పుడు ఉంది ప్రభాస్ వచ్చినప్పుడు అది అసలు కనపడలే ఒక్క దిష్టు అతను ఎలా అంటే కన్నుడి కింద వచ్చాడు కన్నుడు అగ్ని మంట సెగలేదు వచ్చాడు మామ అంట రక్షిత గారు వచ్చి అబ్బా బంపర్ నేను లైఫ్ లో చూడదు ఇది నా లైఫ్ లో చూడేంత సినిమా ఎంత బాగుందంటే ఇది రియల్ అక్కడే ఉన్నట్టుంది ఎంత బాగుందంటే చూసారా సేక్ వస్తుంది చెప్తుంటే మా లాస్ట్ కి చూడండి అగ్గి సెగ మంట ఒక పెద్ద అగ్గి జ్వాల వచ్చినట్టు వచ్చాడు మా ప్రభాస్ ఊపిరి పీల్చుకోవడం మర్చిపోతారన్న నేనైతే ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయాను ప్రతి ఒక్క ఆడియన్స్ ఇండియన్ ఫిలిం ఆడియన్స్ బ్లడ్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోతుందన్న నా లైఫ్ నా ఇన్ని సంవత్సరాలు నేను చూసిన ఫిలిమ్స్ లో ఎవర్ గ్రీన్ ఐకానిక్ మూవీ అని టాప్ ప్లేస్ లో చెప్పుకునే ఫిలిం కల్కి సినిమా చూస్తున్నంత సేపు ఒకటే అనిపించింది ఈ సినిమా అసలు ఏ రేంజ్ లో వెళ్తుందో అసలు బాక్స్ ఆఫీస్ కే తెలియదన్న ఈ సినిమా బ్లాస్టింగ్ అనేది 5,000 crores అంటున్నారు 7,000 crores అంటున్నారు 10,000 crores అంటున్నారు అసలు మీకు కనబడుతుంది ఎవరికి ఇఫ్ యు లైక్ ద కల్కి మూవీ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ దిలీప్ గిఫ్ట్స్ చేతితో పట్టుకో ఇస్తా బ్రో బ్రో మూవీ ఎలా ఉన్నా మన విషయం మన మూవీ ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా మనం మూవీ చూస్తాం సో యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ కింద కల్కి టీం నుంచి మేము వచ్చి వీఆర్ డూయింగ్ ఏ ప్రమోషనల్ యాక్టివిటీ హియర్ సో ఇఫ్ యూ లైక్ కల్కి మూవీ జస్ట్ గివ్ మీ ఎ హగ్ అండ్ టేక్ ఏ గిఫ్ట్ అంతే కానీ బట్ ఒకటి పైరసీని అనేది ఎంకరేజ్ చేయొద్దు స్పాయిలర్స్ని ఎంకరేజ్ చేయొద్దు ఖచ్చితంగా అందరూ థియేటర్కి రండి మూవీ చూడండి మూవీ ఖచ్చితంగా బాగుంది సో ఫ్రైడే సాటర్డే సండే అందరికీ వీకెండే వచ్చి ఎంజాయ్ చేయండి ఇంకా అంతకు మించి ఏం చెప్తాం చెప్పడే కన్నా చూస్తే ఉంటుంది బ్రో లుక్సా నువ్వు చూడలేదు భయ్యా గూగుల్లో చూడలేదు భయ్యా టీజర్ లా అది నెక్స్ట్ లెవెల్ భయ్యా ప్రభాస్ గారి లుక్ ఏముంది
ఆయన ఎవరికి హీరో. రికార్డులు బ్రేక్ చేయాలంటే ఆయనే, మళ్ళీ దాన్ని తిరగ రాయాలన్నా ఆయనే. అబ్బా బ్రో, ఇప్పుడు ఒక మెట్టు ఎక్కినాడు, మూడో మెట్టు ఎక్కడం పెద్ద వింత. ఆయన ఆపేది ఎవడు చెప్పు? ఆయన రికార్డులు బద్దలు కొట్టేది ఎవరు? పడితే మళ్ళీ ఆయనే ట్రై చేయాలి అంతే. థ్యాంక్ యూ. ఆర్జీ ఒక చీటర్ ఇందులో ప్రభాస్ ఒక చీట్ చేసి ఎస్కేప్ అవుతాడు. నాగాశ్విన్ ఇంకా అసలు ఆయన ఒక స్టాండర్డ్ అసలు ఏంటంటే మహానటి దగ్గర ఆయన ప్రూవ్ చేసేసుకున్నారు. ఇంకా అసలు ఇదైతే కంప్లీట్ ఇంటర్నేషనల్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది మూవీ. మిక్స్డ్ సినిమా సూపర్, సినిమా సూపర్, చాలా బాగుంది. 20 minutes అస్సలు మిస్ కావద్దు. లాస్ట్ 20 minutes అస్సలు మిస్ కావద్దు. సినిమా సూపర్ ఉంది. అందరూ వస్తారు, అదే క్లైమాక్స్. ఆర్జీవి కొంచెం కామెడీ లాగా ఉంటుంది. ఆర్జీవి ఒక గెటప్ వేసింది. ఆర్జీవి గుడ్డే బాగుంది సినిమా. సూపర్ హిట్ టాక్, సూపర్ హిట్ టాక్. అసలు బాహుబలి లాగానే ఉంటుంది సినిమా. కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ వస్తుంది, కానీ క్లైమాక్స్ మాత్రం విరగా తీసేసి సూపర్ ఉంది సినిమా. ఇచ్చి పడేసింది సినిమా. మీకు నాగాశ్విన్, నిజంగా నాగాశ్విన్ మెచ్చుకోవాలి, చాలా బాగా చేసింది నాగాశ్విన్ మాత్రం. నిజంగా నాగాశ్విన్ మంచిగా వేసింది. ఇంకా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ వాయిస్ మార్బులెస్. అస్సలు అమితాబ్ బచ్చన్ తర్వాత ప్రభాస్ అని చెప్పుకోవాలి. అమితాబ్ బచ్చన్ మాత్రం అస్సలు తగ్గలేడు. కలెక్షన్ ఎంత వస్తుందంటావు? కలెక్షన్ 1000 కోట్లు 2000 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది. అట్లా బాగుంది సినిమా. కాకపోతే ఇండియా లెవెల్ చూస్తాడు సినిమా. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని కాకుండా ఇండియా లెవెల్ గా చూస్తాడు సినిమా. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ కూడా ఉంది కాబట్టి. లాస్ట్ 20 minutes చింపేసుకోవచ్చు. గూస్ బంప్స్ అన్నమాట. చూస్తుంటే పిచ్చెక్కేస్తుంది. లాస్ట్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది. బుజ్జి అండ్ ప్రభాస్ కాంబినేషన్ అయితే అదృష్టంగా కామెడీ మామూలు ఉండదు. బ్రహ్మానందం అయితే హాఫ్ అన్ అవర్ ఉన్న సూపర్ చేసింది బ్రహ్మానందం. రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ అందరూ బాగా చేసారు. టోటల్ సినిమా అయితే అదిరిపోయింది. క్లైమాక్స్ అయితే ఇంకా చూసుకోక్కర్లేదు. 20 minutes ఇంకా వేయవచ్చాం. చెప్పండి. మీకు బుజ్జి నచ్చిందా? చెప్పలేని మాటలు గిట్ట వస్తలేవు అన్ని మాటలు. మూవీ మాత్రం అవసరం ఉంది, కిరాక్ ఉంది. డోంట్ మిస్ అస్సలు. 2000 crores పక్కా కలెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్ సీన్. చాలా బాగుంది మూవీ మాత్రం. అన్ని క్యారెక్టర్స్ అవసరం ఉన్నాయి. బుజ్జి అని కాదు, ప్రభాస్ కాదు, అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. రాజమౌళి గారు ఉన్నారు అందులో, ఆర్జీవి గారు ఎంట్రీ ఉంది. చాలా కామెడీ, చాలా ఉంది. చాలా బాగుంది. ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడు. ఖచ్చితంగా డార్లింగ్ రికార్డ్ బ్రేక్ చేస్తాడు. ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడు. చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. మేము వెళ్ళి స్క్రీన్ లో రాలేదన్న, మరి రాలేదు. చెప్పద్దా మీరు? తెలీదన్నా నాకు ఫ్రాంక్లీ, కానీ బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. హాలీవుడ్ లెవెల్ లోనే ఉందన్న. అమితాబ్ బచ్చన్ కనిపించాడు. సినిమా అంతా ఆయన ఉన్నాడు. అవును, బాగున్నారు ఇద్దరు. చాలా బాగుంది. యాక్చువల్లీ సెకండ్ పార్ట్ ఉంటుందని తెలియదు. ఫస్ట్ పార్ట్ లోనే అయిపోతుంది అనుకున్నాం, కానీ ఇంకా బ్యాలెన్స్ చాలా ఉంది చూడాల్సింది. జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఓవరాల్ గుడ్. యా, అంటే మాకు పాత సినిమాలన్నీ గుర్తొచ్చాయి. వాళ్ళ కాంబినేషన్ లో జరిగిన మూవీస్ అన్ని మేము రిపీట్ చేసుకున్నాం. చాలా బాగుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ నచ్చింది. అన్ని షార్ట్ గా ఉన్నాయి. అంతే 1-2 minutes ఉన్నాయి. అంటే ఇంట్రడక్షన్ మాత్రమే ఉంది. ప్రభాస్ గారి రైటింగ్ అయితే సూపర్, చూసుకోవసరం లేదు దాంట్లో అయితే. నార్మల్గా ఇప్పటి వరకు మనం దేవుడు మనల్ని కాపాడితే, ఈ మూవీ కంటెంట్ ఏంటంటే మ్యాక్సిమం దేవుడిని మనం కాపాడుకుంటున్నాం, ఒక కలియుగాన్ని మనం కాపాడుకుంటున్నాం. మెయిన్ థింగ్ అయితే అది. సినిమా అయితే సూపర్. 10కి 9.5 రేటింగ్ ఇచ్చుకోవచ్చు.
యా ఎగ్జాక్ట్లీ విఎఫ్ఎక్స్ పరంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుంటే మనం అలాగే ఉందని చెప్పుకోవచ్చు. ఓకే ఎస్ ఇది జనాల ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టినట్టున్నారు మేబీ. కానీ ఇట్స్ ఓకే. రాజమౌళి గారు అండ్ మధ్య మధ్యలో బ్రహ్మానందం గారి కామెడీ అండ్ అలాగే ఆర్జీవి గారి కామెడీ కూడా హైలైట్. ఓకే థ్యాంక్ యూ. మూవీ అయితే టూ గుడ్ అండి. ప్రభాస్ అది లైక్ టాప్ 3 మూవీస్ అన్నట్టు, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. అండ్ అందరు క్యారెక్టర్స్ లైక్ ఆచితూచి నాగశ్విన్ మీద ఎంత మంచి రాసి అంత మంచి రాసింది అన్నట్టు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ దాని తగ్గట్టు లైక్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసారు. ఎవరెవరు లైక్ కమల్ హాసన్ గారు అయితే అదరగొట్టారు, మనకు గూస్ బంప్స్ వస్తాయి అన్నట్టు. అండ్ భయం కూడా అవుతుంది, అంత బాగా చేసిండు. అండ్ అమితాబ్ బచ్చన్ గారు అయితే టోటల్ మూవీని ఆయననే నాకు అనిపించింది లైక్ ప్రభాస్ గారిని కూడా మించింది యాక్టింగ్ లో అని. ఎందుకంటే ప్రభాస్ గారి చాలా తక్కువ స్క్రీన్ టైం, అది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అది మన చేతికి ఉంటది కదా. కానీ ఎందుకంటే అందులో లైక్ ఇండియన్ మన ఏంది బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ అక్కడ నుంచి అందరు యాక్టర్స్ ఉన్నారు కదా, మొత్తం ఓవరాల్ ఇండియన్ యాక్టర్స్ ఉన్నారు అన్నట్టు. బాగా హ్యాండిల్ చేశాడు, చాలా బాగా హ్యాండిల్ చేశాడు. లైక్ ఓవరాల్ గా రేటింగ్ అంటే రేటింగ్ 4. అన్న కల్కి మూవీ చూసిన అన్న చాలా చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ. నిజంగా ప్రభాస్ అన్న ఎంట్రీ కానీ క్లైమాక్స్ విజయ్ దేవరకొండ ఎంట్రీ కానీ చాలా చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్ మూవీ అన్నమాట. చాలా అసలు ఎవరు మిస్ కావద్దు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. అసలు సూపర్ హిట్ మూవీ అన్న. అలాగే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టరే కానీ, విజయ్ దేవరకొండ గారి క్యారెక్టరే కానీ, బ్రహ్మానందం గారి క్యారెక్టరే కానీ, ఆర్జు గారి క్యారెక్టర్ అయితే ఉన్న సీన్ మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో సూపర్ గా ఉంది. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అయితే ఇంకో లెవెల్ అనమాట. ప్రభాస్ అన్న నిజంగా కలికి మించిపోయిందన్న సినిమా అయితే. నిజంగా కలికి 1 కాదు, కలికి 2 కూడా వస్తుందంట. కలికి సినిమా కోసం అయితే నేనైతే వెయిట్. సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్లో ఉంది, ఫస్ట్ హాఫ్ అయితే ఇంకో లెవెల్లో ఉంది. సూపర్ హిట్ మూవీ అన్న. అసలు ఎవరు మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు చూడండి. ఎక్స్పీరియన్స్ అది. అంటే ఇప్పటి వరకు మనం బాహుబలి ఇవన్నీ చూసాం కదా, దానికి 3-4 టైమ్స్ ఉంటుందండి ఎక్స్పీరియన్స్ మాత్రం. అసలు నెక్స్ట్ లెవెల్. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని అన్ని క్యారెక్టర్స్ కూడా. విఎఫ్ఎక్స్ అయితే అసలు ఇప్పటి వరకు వచ్చి ఉండదు. అసలు ఆ విఎఫ్ఎక్స్ ఇప్పటి వరకు ఎవరో చూసుంటారు. బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎవర్ ఇండియా హాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్ అండి. అన్ని క్యారెక్టర్స్ అండి, అందరూ జస్టిస్ చేశారండి మూవీకి. ఐ మీన్ మైథాలజీ విజయ్ దేవరకొండ అర్జునుడి కింద చేశాడు. ఐ మీన్ అందరూ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ అండి అంతా. ఐ మీన్ ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు, అందరూ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. అంటే నేను 3Dలో చూసా, 3D ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంది. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. అంటే నాగశ్వినేనండి, ద వే హ్యాండిల్ ద సబ్జెక్ట్ రైట్, నెక్స్ట్ లెవెల్ అండి. ఈజీగా బ్రేక్ చేస్తుందండి, ఇంకా అందులో డౌటే లేదు. బాహుబలికి ఇంకా అది నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ ఈజీగా బ్రేక్ చేసేస్తుందండి. 100% అట్ ద ఎర్లియస్ట్ బ్రేక్ చేస్తుంది, లేట్ కూడా అవ్వదు. సూపర్ అండి. అమితాబ్ బచ్చన్ గారు లాస్ట్ 10 years లో నేను ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ నేను ఎప్పుడు చూడలేదు. అంటే అమితాబ్ బచ్చన్ కి అసలు ఇది బిగ్గెస్ట్ కంబ్యాక్ అండి అమితాబ్ బచ్చన్ గారు. ఆయన లైఫ్ టైం వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. రాజమౌళి గారు కూడా చాలా బాగుందండి. యాక్చువల్ గా యాప్ట్ ఒక సీన్ లో వస్తారు ఆయన, పర్ఫెక్ట్ గా సింక్ అయింది స్టోరీలో ఆయన క్యారెక్టర్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.